ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము శ్రీరామనవమి విశిష్టత. అలాగే శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణం గనక వీక్షించిన వారికి, అలాగే స్వామివారిని ఈ విధంగా పూజించిన వారికి కలిగే విశేషమైన ఫలితాలు యథార్థంగా ఇప్పుడు తెలియచేసేవన్నీ కూడా. అయితే శ్రీరామనవమి అనంటే మరి ఇది ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వచ్చేటువంటి శ్రీరామనవమి. చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మించిన పవిత్ర దినం. శ్రీరామచంద్రుడు పునర్వసు నక్షత్రము 4వ పాదంలో జన్మించాడు. ఇది ధర్మానికి ప్రతిరూపమైన రాముని అవతార దినోత్సవం, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. ఈ రోజున సీతారాముల కళ్యాణం జరపడం, పానకం వడపప్పు నివేదించటం ప్రధాన సాంప్రదాయం. ఇది మానవతా విలువలను, ఆదర్శవంతమైన జీవన విధానాన్ని స్మరించుకునే పండుగ. శ్రీరామనవమి విశిష్టత మరియు ముఖ్యమైన అంశాలు అనంటే ధర్మస్థాపన. శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో ధర్మాన్ని నిలబెట్టడానికి అంటే ధర్మ సంస్థాపన అవతరించినటువంటి దినం. ఆదర్శ పురుషుడు రాముడు ఆదర్శ కుమారుడిగా, భర్తగా, రాజుగా, సకల కళా గుణాభిరాముడు. రాముని జీవితం ఆదర్శవంతమైన జీవితానికి మార్గదర్శకం. సీతారాముల కళ్యాణము అంటే శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం కనులారా చూడడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అని భక్తుల యొక్క విశ్వాసం. పానకం వడపప్పు ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనవి. అలాగే ఇవి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి పూజా మందిరాన్ని అలంకరించి శ్రీరామనామ స్మరణతో పూజిస్తారు. శ్రీరామనవమి నాడు రామాయణం వినడం లేదా చదవడం చాలా చాలా పవిత్రమైనది. ఇది భక్తి, నైతిక విలువలను పెంపొందించేటువంటి పండుగ ఈ శ్రీరామనవమి పండుగ. చైత్ర నవరాత్రి ముగింపును కూడా ఇది సూచిస్తుంది. శ్రీరాముని అనుగ్రహం కోసం శ్రీరామనవమి రోజున రాముని విశిష్టత తెలిపే ఈ శ్లోకాలని కూడా చదివితే చాలా చాలా మంచిది. వారు రాముని జీవితం ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దుతారు. ఆపదామపహర్తారాం ధాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అలాగే కైలాసంలో ఒకరోజు పార్వతీదేవి పరమశివుడిని ఈ విధంగా ప్రశ్నించింది. స్వామి, కేనోపాయేన లఘున విష్ణోర్ నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి ఈశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరం ఈ ఫలితం కోసం జపించేది ఇదే సుమా అని చెప్పి ఈ శ్లోకం మంత్రోపదేశం చేశాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని గనక 3 సార్లు స్మరించినంత మాత్రానే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. రామ అంటే రమించడం అని అర్థం. కాబట్టి మనం ఎప్పుడూ మన హృదయాలలో శ్రీరాముని స్మరిస్తూ ఉండాలి. ఎవరైతే భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తారు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ శ్లోకాలని పఠించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని చాలామంది నమ్ముతారు. శ్రీరామనవమి రోజున దేశవ్యాప్తంగా, ముఖ్యంగా భద్రాచలం వంటి ప్రసిద్ధ క్షేత్రాలలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. యథార్థంగా కళ్యాణము అనేటువంటిది శ్రీ సీతారాముల కళ్యాణం అనేది స్ట్రీట్కి కూడా యథార్థంగా ప్రతి ఏరియాల్లో కూడా జరుగుతుంటే, లేదా సీతారాముల టెంపుల్ కనుక ఉండి ఉంటే, ఆ గుడి కనుక ఉండి ఉన్నా, ఆంజనేయ స్వామి వారి గుడి ఉన్నా అక్కడైనా సరే సీతారాముల కళ్యాణము అనేటువంటిది నిర్వహిస్తారు. యథార్థంగా కళ్యాణాన్ని మనం వీక్షించటము అనేటువంటిది కన్నుల పండుగ. ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి వాళ్ళు ఆడపిల్ల కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా మరి సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించటము అనేటువంటిది యథార్థంగా చాలా చాలా మంచిది. అలాగే వాళ్ళు సీతారాముల కళ్యాణం రోజున తలంబ్రాలు పోసుకోవడము అనేటువంటిది కూడా ఆ కార్యక్రమాన్ని మనం చక్కగా వీక్షిస్తాము. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత
బ్రాహ్మలు చిన్న పొట్లం కట్టి అక్కడైతే ఆ తలంబరాలని చిన్న పొట్లాలు కట్టి ఇస్తుంటారు. యథార్థంగా చాలామంది కూడా తీసుకొస్తుంటారు. ఆ భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరిగిన ఒంటిమిట్ట రాముల వారిది అక్కడ కళ్యాణం జరిగి ఉన్నా అక్కడైనా సరే ఆ అక్షింతల్ని తెస్తారు నాన్న. కొన్ని ముత్యాలు అనేవి కూడా కలుస్తాయి అందులో, అవి కూడా తీసుకొని వస్తారు. యథార్థంగా ఏది ఏమైనా సీతారాములవి చక్కగా ఆ తలంబ్రాలవి ఆ అక్షింతలనిగా బ్రాహ్మలు ఆ పంతులు గారు చక్కగా కట్టిస్తారు. అవి తీసుకొని వచ్చి వివాహం కావలసినటువంటిది మరి ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు వాళ్ళకి తల మీద చక్కగా మనం ఆశీర్వదిస్తూ మరి రాముల వారివే అంత పవిత్రమైనవే వాళ్ళ తల మీద ఈ విధంగా వేయడం వలన యథార్థంగా చాలా త్వరగా అతి త్వరగా సంబంధం కుదురుతుంది, వివాహం అవుతుంది నాన్న. అది ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసం. యథార్థంగా చాలామందికి కూడా అలాగే ఆశీర్వదించటము అనేటువంటి, అంటే వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి ప్రధానంగా అందరికి కూడా వేస్తారు, ఆశీర్వదిస్తారు. కానీ వివాహం కావాల్సినటువంటి ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడికి కావచ్చు ఈ తలంబ్రాలని కొంచెం ఇలా పొట్లం కట్టుకొని వచ్చి అవి పిల్లలకు మీ నెత్తి మీద కనుక చక్కగా ఆశీర్వదిస్తూ చల్లితే అతి త్వరలో వాళ్ళకు కూడా వివాహం జరుగుతుంది, తలంబ్రాలు పోసుకుంటారు అంత శీఘ్రంగా. ఏది ఏమైనా ఇవన్నీ కూడా మన నమ్మకం నాన్న, అది మనం నమ్మి ఆచరించాలి. యథార్థంగా అంత అద్భుతమైనటువంటిది. మరి ఈ వడపప్పు పానకము అని ఉంటుంది. ఆ పానకము అనేటువంటిది కూడా తీర్థంగా అడిగి మరీ తీసుకుంటారు. దానికి గల ప్రధాన కారణం ఒంట్లో ఉన్నటువంటి ఆ వేడి అనేది తగ్గుతుంది, అలాగే చక్కని ఆరోగ్యం చేకూరుతుంది అని, అనారోగ్యం అంతా కూడా తగ్గిపోతుంది అని. ఈ వడపప్పు చల్లదనం కోసం అని చెప్పేసి ఆ వడపప్పు పానకము తప్పనిసరిగా అవి ప్రతి ఒక్కరూ కూడా పుచ్చుకోవాలి నాన్న, అడిగి మరీ తీసుకుంటారు. అది ఆ విధంగా గనక తీసుకోవడం వలన ఇటు చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు. యథార్థంగా మనకి ఏంటి స్వార్థం, ఏం కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, ముందు చక్కని ఆరోగ్యం పొందగలుగుతారు. అందుకని అది సీతారాముల కళ్యాణాన్ని చక్కగా కనులారా వీక్షిద్దాము. అలాగే ఈ వడపప్పు పానకం తీర్థ ప్రసాదం మెయిన్, ప్రధానంగా అదే ఇంపార్టెంట్. వడపప్పు పానకము ఆ ప్రసాదాన్ని తీసుకోవటము చక్కని ఆరోగ్యాన్ని చేకూరుతుంది.